ఫ్రెండ్స్, ఈ రోజుల్లో హెయిర్ కట్ అంటే పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్లో సెలూన్లు పెట్టేసి స్పాలని చెప్పి రకరకాలుగా బిజినెస్లు స్టార్ట్ చేసేసారు. చూడండి, మా గ్రాండ్ సన్కి ఫస్ట్ హెయిర్ కట్ అన్నమాట వాడిది. ఎక్కడ బాగా చేస్తారు, ఎక్కడ పిల్లలు ఏడవకోకుండా చేయించుకుంటారు అనేదంతా కూడా వీళ్ళు రీసెర్చ్ చేసి ఫైనల్గా ఒక సెలూన్ని సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. అక్కడికి తీసుకెళ్తే లోపలికి వెళ్ళేపాటికి ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా కిడ్స్కి అట్రాక్ట్ అయ్యేలాగా వాళ్ళు ఇంటీరియర్ ప్లాన్ చేశారు. అంటే మామూలుగా హెయిర్ కట్ చైర్లో కూర్చోబెట్టి చేయడం కాకుండా కార్లు, బైక్లు ఇలా రకరకాలుగా వాళ్ళు అక్కడ పెట్టి వాటి మీద వీళ్ళు కూర్చోబెట్టి వీళ్ళు ఏడవకుండా చక్కగా ఎదురుగా అద్దంలో చూస్తూ కార్ డ్రైవ్ చేస్తున్న ఫీల్తో హెయిర్ కట్ చేయించుకుంటున్నారు. నిజంగా ఐడియా భలే ఉంది, నాకు చాలా బాగా అనిపించింది. మన చిన్నతనంలో మా పిల్లలకైతే తీసుకెళ్ళి ఒళ్ళో కూర్చోబెట్టుకుని చైర్లో కూర్చుని వాడు గుక్కబట్టి ఏడుస్తుంటే వాడిని అటు తిప్పి నానా బీభత్సాలు చేసి చేయించుకుని వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు చూడండి, ఇంత హాయిగా హెయిర్ కట్ చేయించేసుకుంటున్నారు హ్యాపీగా కూర్చొని. నిజంగా చాలా బాగా అనిపించింది. అందుకనే ఈ వీడియో పెడదాము, అందరూ చూస్తారు అని చెప్పి నేను పోస్ట్ చేయడం జరిగింది. వీడియో మీకు నచ్చితే మొత్తం లైక్ చేయండి. పిల్లలకి ఇలా ఏడవకుండా చక్కగా క్రాఫ్ట్ చేయించుకోవడం అంటే చాలా మంచి కాన్సెప్ట్. నిజంగా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.